శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా బాబా గారు తన బిడ్డలకు ఒక సందేశం తీసుకువచ్చారండి. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా అండి? బిడ్డ, నా కోసమే ఎదురు చూస్తున్నావా తల్లి? ఈ సాయి సందేశం కోసం పడిగాపులు కాస్తున్నావా? అందుకే నా బిడ్డ కోసమే నేను ఇంత తొందరగా వచ్చేశాను. ఇక నీ బాబా నీ కోసం ఎటువంటి సందేశం తీసుకొచ్చారో శ్రద్ధగా విను తల్లి. అశ్రద్ధ చేయకు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలను అడుగుతూ ఉన్నారు, బిడ్డ నా కోసమేనా తల్లి ఎదురు చూస్తూ ఉన్నావు? ఈ తండ్రి సందేశం కోసం ఎదురు చూస్తున్నావమ్మా. అందుకే నా బిడ్డ కోసం ఒక గొప్ప సందేశాన్ని తీసుకొచ్చాను తల్లి, అశ్రద్ధ చేయకుండా వినమని బాబాగారు అంటూ ఉన్నారండి. అసలు బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎటువంటి సందేశాన్ని పంచాలనుకుంటూ ఉన్నారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నేను నీ బాబాని, నీతో మాట్లాడటానికి వచ్చానమ్మా. చూడు తల్లి, నీ కన్నీళ్ళు ఎప్పటికీ వృధా కావు బిడ్డ. నువ్వు దిగులు చెందకు. విను బిడ్డ, ఇది నీకోసం నేను తెచ్చినటువంటి వాక్యం. ఈ వాక్యాన్ని నువ్వు తప్పకుండా విని తీరాలమ్మా. నీకోసం వచ్చిన ఈ బాబా సందేశం బాబా నీతో స్వయంగా మాట్లాడడానికి వచ్చారని అర్థం చేసుకోవాలి. నేను షిరిడీలో కూర్చొని నీ ప్రార్థనలు వింటున్నానని అనుకుంటూ ఉన్నావు కదా? లేదు తల్లి, నేను నీ హృదయంలోనే ఉన్నాను. నీ ప్రతి శ్వాసలో, నీ ప్రతి ఆలోచనలో, నీ ప్రతి కన్నీటి బొట్టులో కూడా నేనున్నానమ్మా. చూడు తల్లి, నీ మనసులో ఉన్న ఆందోళన నాకు తెలుసు. నీ భయం నాకు కనిపిస్తుంది బిడ్డ. అలాగే నీ బాధ నా గుండెను తాకుతూ ఉందమ్మా. ఎందుకంటే నేను నీకు దూరంగా ఉన్న దేవుడిని కాదు, నేను నీలోనే నివసించే శక్తిని తల్లి. ఈరోజు ఈ క్షణం నేను నీతో నేరుగా మాట్లాడబోతున్నాను. ఇది కేవలం కథ కాదు తల్లి, ఇది నా వాక్కు, నా వాగ్దానం బిడ్డ, నా ఆశీర్వాదం. అర్థమవుతుందా? చూడు తల్లి, నువ్వు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపావు, ఎన్ని రోజులు నీ కన్నీళ్లు దాచుకొని బ్రతికావు. బాబా, నేను ఎంత ప్రార్థించినా సరే ఎందుకు నా బాధ తీరడం లేదు అని ఈ బాబాని అడుగుతూ ఉన్నావు. అవునా? నేను నీకు ఎంత భక్తి చేసినా సరే నా జీవితంలో ఎందుకు కష్టాలు తగ్గడం లేదు తండ్రి అని బాధపడుతూ ఉన్నావు కదా తల్లి. చూడమ్మా, నేను నీకొక రహస్యం చెప్తాను, శ్రద్ధగా విను. నీకు కష్టాలు రావడం నా నిర్లక్ష్యం కాదు తల్లి, అది నా పరీక్ష కూడా కాదు, అది నా శిక్షణ. నీవు బలంగా మారడానికి, నీ లోపల దాగి ఉన్న దైవత్వాన్ని, ఆ దైవత్వాన్ని కనుక్కోవడానికి నేను నీకు ఇస్తున్న అవకాశం. బంగారాన్ని నిప్పులో వేస్తేనే కదా మెరుస్తుంది, వజ్రాన్ని చెక్కితేనే మెరుగు పెడతారు బిడ్డ. అలాగే నా ప్రియమైన భక్తుడిని కష్టాల్లో పెట్టినప్పుడు మాత్రమే అతడు తన నిజమైన శక్తిని తెలుసుకుంటాడు. అర్థమవుతుందా? నీ కష్టాలు నీకు శిక్ష కాదు, అవి నీకు శక్తి బిడ్డ. నేను నీకు ఈరోజు 3 వాగ్దానాలు చేయబోతున్నాను.
వీటిని నీ మనసులో భద్రంగా పెట్టుకో. మొదటి వాగ్దానం. చూడు తల్లి, నేను నిన్ను ఎప్పుడూ కూడా ఒంటరిగా వదిలిపెట్టను. నీకు ఎంత చీకట్లో ఉన్నట్లు అనిపించినా సరే, నేను నీ పక్కనే ఉంటాను తల్లి. నీ కన్నీళ్లు లెక్కించేవాడిని నేనే బిడ్డ. నీ నొప్పి అనుభవించేవాడిని కూడా నేనే. నీవు ఒంటరివి కాదు. నేను నీ నీడలా నీతోనే ఉన్నానమ్మా. ఇక రెండవ వాగ్దానం. నీ భక్తి ఎప్పుడూ కూడా వృధా కాదు తల్లి. నువ్వు నా పేరు ఒక్కసారి పిలిచినా అది నా చెవిలో పడుతుంది. నువ్వు నా కోసం ఒక పువ్వు పెట్టినా సరే, నేను దాన్ని ఆనందంగా స్వీకరిస్తానమ్మా. నువ్వు నా కోసం ఒక కన్నీరు బొట్టు కార్చినా అది నా హృదయాన్ని కదిలిస్తుంది బిడ్డ. నీ ప్రతి ప్రార్థన నేను విన్నానమ్మా. నీ ప్రతి కోరిక నాకు తెలుసు. సరైన సమయంలో, సరైన రీతిలో నేను నీకు ప్రతిఫలాన్ని అందిస్తాను బిడ్డ. ఇక మూడవ వాగ్దానం. తల్లి, నీ కష్టాలకు అంతం ఉంది. ఇది శాశ్వతం కాదు. నీ రాత్రి ఎంత పొడవుగా ఉన్నా ఉదయం అనేది తప్పక వస్తుందమ్మా. నీ శీతాకాలం ఎంత కఠినంగా ఉన్నా వసంత ఋతువు తప్పక నిన్ను చేరుతుంది. చూడు తల్లి, నన్ను నమ్ము. నీకు మంచి రోజులు దగ్గరగా ఉన్నాయి. నీ విజయం కూడా సమీపంలోనే ఉంది తల్లి. నీ ఆనందం నీకు దక్కబోతోందమ్మా. బిడ్డ, నేను నీకు జీవిత రహస్యాలు చెబుతున్నాను. వీటిని గమనించు. బిడ్డ, జీవితంలో రెండు రకాల కష్టాలు ఉంటాయి. ఒకటి మనం మార్చగలిగేవి, రెండు మనం మార్చలేనివి. మార్చగలిగే వాటిని మార్చడానికి ప్రయత్నం చేయాలమ్మా. మార్చలేని వాటిని స్వీకరించాల్సి ఉంటుంది బిడ్డ. ఈ విభేదం తెలుసుకోవడమే జ్ఞానం. విశ్వాసం నీ ప్రార్థనలకు సమాధానం చెబుతుందమ్మా. నీ ప్రార్థనలకు సమాధానం ఎప్పుడు నువ్వు అడిగిన విధంగా రాదు. కొన్నిసార్లు నువ్వు కోరిన దానికంటే మంచిది వస్తుంది బిడ్డ. మరికొన్నిసార్లు ఆలస్యంగా రావచ్చు. కానీ ఎప్పుడూ సరైన సమయంలోనే ఆ సమాధానం నిన్ను చేరుతుంది. చూడు తల్లి, నా సమయం పరిపూర్ణం, నా ప్రణాళిక పరిపూర్ణం. బిడ్డ, నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా, నువ్వు నాకు భక్తి చేస్తున్నా అది నాకు తప్పక గుర్తుంటుంది. నువ్వు నా కోసం కార్చిన ప్రతి కన్నీరు నా హృదయాన్ని సైతం తాకుతుంది బిడ్డ. చూడు తల్లి, కర్మ నీ పరిస్థితులు నిన్ను నిర్ణయించవు బిడ్డ. నీ స్పందన నిన్ను నిర్ణయిస్తుంది. గుర్తుపెట్టుకోమ్మా. కష్ట సమయంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తావో అదే నీ నిజమైన స్వభావాన్ని తెలుపుతుంది. అర్థమైందా? భయంతో కాదు, ధైర్యంతో స్పందించు బిడ్డ. కోపంతో కాదు, ప్రేమతో స్పందించు. నిరాశతో కాదు తల్లి, నమ్మకంతో స్పందించు. దృష్టిని మరియు నీ జీవితాన్ని అవి తప్పకుండా మారుస్తాయి. కృతజ్ఞత నీకు లేనిది చూసి బాధపడకు.
నీకు ఉన్నదానికి కృతజ్ఞత చూపాల్సి ఉంటుంది బిడ్డ. ప్రతిరోజు నువ్వు నీ మనసుకి ఈ విషయం చెప్పుకోవాల్సి ఉంటుంది బిడ్డ. నా జీవితంలో ఇన్ని మంచి విషయాలు ఉన్నాయి అని కృతజ్ఞత చెప్పాల్సి ఉంటుంది. చూడు తల్లి, ఈ ఆలోచన నీ దృష్టిని మార్చి నీ జీవితాన్నే మారుస్తుంది. నీ భక్తి నన్ను కదిలించింది బిడ్డ. నీ విశ్వాసం నన్ను ప్రభావితం చేసింది. నీ నమ్మకం నా హృదయాన్ని తాకింది తల్లి. కాబట్టి ఈరోజు నేను నీకు ఈ ఆశీర్వాదం ప్రసాదిస్తూ ఉన్నాను. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా. నీకు నేనిచ్చే మొదటి ఆశీర్వాదం ఏమిటంటే, నీ ఇంటిలో శాంతి ఉండాలని ఆశీర్వదిస్తున్నాను బిడ్డ. నీ కుటుంబంలో సత్సంబంధాలు ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నీ పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఎదగాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇక రెండవ ఆశీర్వాదం ఏమిటో తెలుసా? నీ ఆరోగ్యం మెరుగుపడాలని, నీ శరీరం బలపడాలని ఆశీర్వదిస్తున్నానమ్మా. నీలో ఉన్న ప్రతి రోగం కూడా, ప్రతి బాధ నేను తొలగించేస్తున్నాను బిడ్డ. చూడమ్మా, ఈ తండ్రి అభయహస్తం నీ శత్రువులను నాశనం చేస్తుంది. మరి మూడవ ఆశీర్వాదం కూడా విను. నీ కోరికలన్నీ నెరవేరాలని, నీ కలలు సాకారం అవ్వాలని ఆశీర్వదిస్తూ ఉన్నాను. వాటికి అడ్డుపడే ప్రతి ఒక్కరిని నేను అడ్డు తొలగిస్తాను బిడ్డ. నీవు కష్టపడి పనిచేస్తే నేను నీకు సత్ఫలితాలను ప్రసాదిస్తాను. నువ్వు నాపై నమ్మకం ఉంచితే నేను నీకు మార్గాన్ని చూపుతాను. ఈ తండ్రి ఇచ్చే 4వ ఆశీర్వాదం ఏమిటో తెలుసుకో బిడ్డ. నీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నువ్వు వాటిని ఎదుర్కొనే శక్తి ఉండాలని ఆశీర్వదిస్తూ ఉన్నానమ్మా. నీ హృదయంలో ధైర్యం, నీ మనసులో స్పష్టత, నీ ఆత్మలో శాంతి ఉండాలని కోరుకుంటున్నానమ్మా. బిడ్డ, ఇప్పుడు నేను వెళ్ళాలి. కానీ గుర్తుపెట్టుకో, నేను ఎప్పుడూ కూడా నీకు దూరంగా లేను తల్లి. నువ్వు నా పేరు పిలిచినప్పుడల్లా, బాబా అని నన్ను పలకరించినప్పుడల్లా నేను వస్తాను. నువ్వు నా నామస్మరణ చేసినప్పుడల్లా నేను వింటాను బిడ్డ. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడల్లా నేను నిన్ను రక్షించుకుంటాను. ఈరోజు నీకు చెప్పవలసిన చివరి మాట ఒకటి మిగిలి ఉంది తల్లి. శ్రద్ధగా విను. ప్రతిరోజు లేచినప్పుడల్లా అద్దం ముందుకు వెళ్ళి నిన్ను నువ్వు చూసుకొని ఈ మాటలు చెప్పుకో. నేను బాబా బిడ్డను, నేను బలవంతుడిని, నేను నిర్భయుడిని, నా లోపల దైవత్వం ఉంది, నేను ఏదైనా సాధించగలను. రాత్రి పడుకునే ముందు నీ గుండెపై చెయ్యి పెట్టి ఈ మాటలు చెప్పుకో బిడ్డ. బాబా, ఈరోజు నేనేదైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించు తండ్రి. రేపు నన్ను మార్గదర్శనం చేయి. నా జీవితంలో మీ చిత్తం జరుగుతుంది. సాయి సాయి అనేటువంటి నామస్మరణ 108 సార్లు చెయ్యి తల్లి. అది నీకు శ్రీరామ రక్ష కాగలదు. చూడు తల్లి, నా అభయహస్తమే నీకు రక్షణ కాగలదు. నా చల్లని కంటి చూపే నీకు సంగీతం అవుతుంది. చూడమ్మా, నా విభూది నీకు శుద్ధి కాగలదు. వెలుగుతున్న నా దుని సగే నీ సర్వకాల సర్వారిష్టాలకు పరిష్కారం కాగలదు. బిడ్డ, ఈ బాబాపై నమ్మకంతో ఉండు. భయపడవద్దు. ప్రయాణాన్ని కొనసాగించు తల్లి.
నీ మంచి రోజులు నీ ముందే ఉన్నాయి బిడ్డ. నీ విజయం సమీపంలోనే ఉంది. నీ ఆనందం నీ దగ్గరకు రాబోతోంది తల్లి. ధైర్యంగా ఉండు. ఈ తండ్రిపై విశ్వాసంతో ఉండు. నీకంతా శుభం జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలు ఎటువంటి విషయాలు చేయాలో ఒక దిశానిర్దేశం చేశారు. మనం రోజు చేయవలసిన ప్రతి పనిని కూడా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్పడం జరిగింది. బాబాగారు అంటూ ఉన్నారు, బిడ్డ నాకు ఆలస్యమైంది, నేను వెళ్ళి రావాలి. అలా అని నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నానని కాదు, నేను ఎప్పుడూ నీలోనే ఉన్నాను. మిగతా భక్తుల ప్రార్థనలు కూడా వింటూనే ఉంటాను. బాబా అని ఎవరైతే ప్రేమగా నన్ను పిలుస్తారో, ఎవరైతే నా పాదాల దగ్గర శరణాగతి పొందుతారో వారి వెంట నేను ఎల్లప్పుడూ ఉంటానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు. మీరు అనవసరమైన ఆలోచనలు చేసి మనసు కష్టపెట్టుకోవద్దండి. ఆ తండ్రి ఎల్లప్పుడూ కూడా తన బిడ్డల వెంటే ఉంటారు. మీరు విన్నారు కదా, ఈ సందేశంలో బాబాగారు 3 ఆశీర్వాదాలను తన బిడ్డలకు ప్రసాదించారు. అవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. ఆ 3 ఆశీస్సులు ఎవరి మీద అయితే ఉంటాయో వాళ్ళు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారండి. అంత గొప్ప ఆశీస్సులను ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ప్రసాదించారు. మళ్ళీ మళ్ళీ బాబా భక్తులుగా మళ్ళీ చెబుతూ ఉన్నానండి, మీరు దేని గురించి అనవసరంగా ఆలోచించవద్దు. బాబాగారి పైన విశ్వాసం ఉంచండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. దేని గురించి అనవసరంగా ఆలోచించకండి. ఆ తండ్రి ఆశీస్సులతో మీకంతా శుభమే జరుగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మనకున్నటువంటి నమ్మకం ఎలా ఉండాలంటే, మన జీవితంలో జరిగే ప్రతి చెడు కూడా మనకు మంచిగా మారిపోవాలి. అది కేవలం ఒక నమ్మకం ద్వారా మాత్రమే సాధ్యం. ఎవరైతే బాబాగారిని పూర్తిగా విశ్వసిస్తారో, నా తండ్రి ఎల్లప్పుడూ నాకు తోడుంటారని నమ్ముతారో, దృఢంగా నమ్ముతారో, వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. మనం ఏదైతే గట్టిగా నమ్ముతామో మనకు అదే జరుగుతుంది. బాబాగారు అదే జరిపిస్తారు. అర్థమైందా? ఇకనైనా సరే మీ మనసులో ఏదైనా చెడు ఆలోచనలుంటే, అంటే నెగిటివ్గా మీరు ఆలోచిస్తూ ఉంటే నా జీవితం ఏమైపోతుందో ఏందో, ఇలాంటి ఆలోచనలు ఏవైనా ఉంటే విసిరి పక్కన పడేసేయండి. బాబాగారు ఉన్నన్ని రోజులు, మనకు ఆ అండ ఉన్నన్ని రోజులు మనకి ఏమీ కాదు. మనం సంతోషంగా ఉంటాం. మనం కోరిన ప్రతిదీ మనల్ని చేరుతుంది. బాబాగారు చెప్పారు కదండి, మనం ఏదైనా కోరిక కోరితే దానికంటే అద్భుతంగా జరగవచ్చు, లేదంటే జరగడానికి కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కానీ సరైన సమయంలోనే మనకు చేరుతుంది. తప్పకుండా చేరుతుంది. ఆ విశ్వాసాన్ని మీరు మరిచిపోవద్దు. బాబాగారి పైన పూర్తి విశ్వాసంతో ఉండండి. శ్రద్ధా సబూరితో ఉండండి. ప్రతి బాబా బిడ్డకి మంచి రోజులు ముందే ఉన్నాయి. అతి త్వరలోనే అవి మిమ్మల్ని చేరుతాయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.